హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చింతపండు పులిహోర సింపుల్గా టేస్టీగా అండ్ క్విక్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇది లంచ్ బాక్సెస్లో కూడా చాలా బాగుంటుంది, అలాగే చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అండి. సరే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం, చూసేయండి. ఈరోజు చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే తరిగి పెట్టుకున్న అల్లం, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, తురిమి పెట్టుకున్న క్యారెట్, చింతపండు, బెల్లం, కరివేపాకు, ఎండుమిర్చి, ఆయిల్, పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, పసుపు, పల్లీలు, సాల్ట్, జీలకర్ర, ఆవాలు, ఉడికించి పెట్టుకున్న రైస్. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ చింతపండు బెల్లం ఉడికించుకుని దాన్ని పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మన చింతపండు బెల్లం వేసుకుని గిన్నె పెట్టుకుని ఇవి ఉడకడానికి కొంచెం వాటర్ పోసుకుందాం. మన చింతపండు ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని చల్లారాక మనం పేస్ట్ చేసేసుకుందాం. మన చింతపండు ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలి కదా, ఇది చల్లారాక మిక్సీ చేసుకుందాం. ఈ గ్యాప్లో మనం పోపు రెడీ చేసుకుందాం. పులిహోరకి తాలింపు రెడీ చేసుకుందాం. దానికి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని మూకిడి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇందులో ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాం. ఇవి కొంచెం చిటపట అన్నాక వేరుశెనగ గుళ్ళు వేసుకుందాం. ఇప్పుడు వేరుశెనగ గుళ్ళు వేసుకుందాం. ఇవి ఫ్రై అవ్వాలి. ఇప్పుడు పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి వేయించుకుందాం. ఇప్పుడు అల్లం తరుగు వేసుకుందాం. అల్లం కూడా వీటితో పాటు ఫ్రై అయితే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం. మన పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. లాస్ట్లో పప్పు వేసుకుందాం. ఇంకా మన పోపు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు పులిహోర కలిపేసుకుందాం. ఫస్ట్ మనం చింతపండు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకుందాం. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుందాం. మన అన్నం పలుకుగా వండుకోవాలి, లేదంటే బాగోదు, ముద్ద ముద్దగా ఉంటుంది. ఇది మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం పెట్టుకుని పోపు ఇందులో వేసి కలిపేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందాం.
ఉప్పు కొంచెం పడుతుంది. ఓకే, ఇంకా సరిపోతుంది. ఫైనల్గా క్యారెట్ తురిమి చల్లేసుకుందాం. పులిహోర రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.